ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ ఆఫీస్కు అంబులెన్స్ లో వెళ్లాడు యాదయ్య అనే వ్యక్తి. భూ వివాదంలో తన ప్రాణం పోయేలా కొట్టిన వారిపై కేవలం పీటీ కేసులు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కొన్ని రోజులుగా యాదయ్య గోపాల్ మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన యాదయ్యపై గోపాల్ అతని మనుషులు దాడి చేశారు. ఈ ఘటనలో యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోజు చన్గోముల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యాదయ్య కుటుంబ సభ్యులు గోపాల్ అతని మనుషులపై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ యాదయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం యాదయ్య లేచి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. మాది రోడ్లో ఇల్లు పోయింది. ఇల్లు పోతే మా పక్కన పొలం ఉంది కదా, పొలంకు అడగదు గుడిసెలాగా వేసుకుందామని చెప్పి గుడిసె వేయించుకుంటున్నాం. గుడిసె వేయించుకుంటుంటే వెంటనే రాజు వచ్చి చూసి బాగా ఆగి చూసి వెళ్ళిపోతాయి. ఆయన వెళ్ళిపోయినాక ఈయన గోపాలు వెనుకకెళ్ళి వచ్చిండు. వెనుకకెళ్ళి గోపాలు వచ్చి ఏ మాటలు లేక చూసి ఇలా నిలబడ్డా ఆపంటారా అనుకుంటూ వస్తున్నాడు. ఏమైంది దానికి ఇలా లేచాను. నేను లేచే వరకు మోకల మీద గడపడ వేసుకుని కొట్టిండు. కొట్టి బోల్ర పడితే మళ్ళీ గడపర లేవి ఇట్లా కొట్టిండు. అది ఏం అర్థం కాలే, అట్లా పడిపోయింది. ఒక గుంట భూమి తీసుకుందామని చెప్పి ఇప్పుడు 14 గుంటల భూమి కబ్జా పెట్టిండ్రు. ఎట్లయితే కబ్జా పెడదామని చెప్పి మొత్తం మా మీద మొత్తం ఇదే ఉంది సార్. వాళ్ళకు వీళ్ళు ఇంతకైనా ఆగాలంటే మనం గట్టిగా చర్య తీసుకుంటే ఆగుతారు సార్. వీళ్ళు ఎన్ని రోజులు అవుతుంది అప్లికేషన్ పెట్టి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇంతవరకు నాకు పట్టించుకోలేరంటే నా అసలు పనికి వాళ్ళకి ఎంతమంది లేరు సార్. వాళ్ళు మాకేం లేదు సార్. ఇప్పుడు ఉన్న భూమి కబ్జా కాకుండా వాళ్ళ సిక్కుల నుంచి రావాలి. ఇల్లు ఇంకో చెను కూడా ఇల్లు కట్టుకుంటున్నాం. మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము. అది అడవిలో ఉన్నట్టున్నా అని ఊరి దగ్గర ఉన్న చేను ఉంటే ఆ ఊరి దగ్గర జర రూమ్ లాగేస్తున్నామని తడుకులతో వేస్తున్నాము. వేస్తుంటే లేబర్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను 3 గంటలకు వచ్చి కూర్చున్నాను. 5 గంటల వరకు పిల్లగాడి స్కూల్ బస్ వచ్చిందని నేను పోయినా ఇంటికి. వచ్చేటలకల్లా ఇక ఏమనుకున్నా కొట్టులేనంటిగా. పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఇద్దరు పాలెవల మధ్య గొడవగాటంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పేషెంట్ తీసుకుని నా దగ్గర నుంచి కలవడం జరిగింది. మా బంధువుకి ఇట్లా కాల్ ఫ్రాక్చర్ అయింది, దీని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదంటే, నిజంగా కాల్ ఫ్రాక్చర్ అయ్యి మా డాక్టర్ సర్టిఫికేట్ మనకి హాస్పిటల్ నుంచి వస్తుంది. మేము కూడా మా అధికారులకి తెలియజేసాం. ఆ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని నిజంగా ఫ్రాక్చర్స్ ఉంటే దాని మీద సెక్షన్ ఆర్డర్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎస్ఐ మీద కంప్లైంట్ అంటే వాళ్ళు 324 కట్టారు, సరైన సెక్షన్లు పెట్టలేదు, పెట్టి కేసు పెట్టారు అనేది వాళ్ళ అపోహ ఉంది. అంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద గ్రావిటీ బట్టి ఆ కంటెంట్స్ బట్టి మనం ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్లు ఆల్టర్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎస్ఐ మీద అలాంటి అభియోగాలు అయితే ఏం లేవు. ఇది డాక్టర్ సర్టిఫికేట్ లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదని వాళ్ళ అపోహ ఉంది. ఇప్పుడు మేము అధికారులు మాట్లాడి ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని